అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నొల్లసింపజేసి ఉన్నావు. యాలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ, నా తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. అయ్యా, ఈ సమయంలో నాయన నా తండ్రి సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన వారి జీవితాల్లో, కుటుంబంలో మీరు చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సమయంలో నీ దివ్యవాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి, మీ శక్తి బలముతో నింపండి, నీ వాక్శక్తితో నింపండి, నీ అభిషేకముతో నింపండి నాయన. నీ దివ్య వాక్యాన్ని బోధించడానికి కావలసిన నీ పరలోక జ్ఞానముతో నింపు నాయన. నీ సత్యవాక్కును సరిగా విభజించి మీ పరలోక జ్ఞానముతో నింపు నాయన. నీ ఆత్మకార్యము జరిగించు తండ్రి, సహాయం చేయతండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త విషయాల్లో నాయన మీరే కార్యాలు జరిగించమని ఈ దీనరాలు మరుగుపరచవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. శుక్రవారం ఏ వాక్యం వచ్చిందండి మనకి? యెహోవా అక్కడికే వచ్చిందా? అయితే పైనుంచి రావాలి. ఇంకా శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము ఉంచి ఉన్నావు. చూడండి, ఈ రాజు అంట దేవుని బలాన్ని బట్టి, సంతోషించడాన్ని బట్టి, దేవుడు తన రక్షణ ఇచ్చిన రక్షణ బట్టి ఆయన ఏం చేస్తున్నాడని వచ్చింది, హర్షిస్తున్నాడని వచ్చింది. అతని మనోభిష్టాన్ని నువ్వు సఫలం చేస్తున్నావు, అతని పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తున్నావు అని వచ్చింది. అయితే ఈరోజు దేవుడంట శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అంటున్నాడు. ఎలాంటి ఆశీర్వాదాలటండి? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అని చెప్పి అంటున్నాడు అన్నమాట. ఆశీర్వాదాలు వేరు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు వేరు. అంటే చాలా శ్రేష్టమైన, ఇంకా శ్రేయస్కరము అంటే మనకెంతో ఉపయోగకరమైన, ఏంటి, మనకెంతో ఉపయోగకరమైన ఆశీర్వాదాలతోనంట నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అంటున్నాడు. ఆశీర్వాదాల కోసం దావీదు గారు దేవుడి దగ్గరికి పరిగెట్టాడా? ఆయనే దావీదు గారి దగ్గరికి వచ్చాడా? కదండి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఆశీర్వాదాల కోసం దేవుడి దగ్గరికి పరుగులు పెడుతున్నారు, కానీ దేవుని కోసం, దేవుని మాట కోసం ఎంతమంది పరుగులు పెడుతున్నారు? ఈ రోజులు పరుగులు పెడుతున్నారా? దేవుని దగ్గరికి ఎందుకు పరుగులు పెడుతున్నారంట? ఆశీర్వాదాల కొరకు పరుగులు పెడుతున్నారంటండి. రాత్రి ఒక కళ వచ్చిందండి. ఏంటా కళ అని ఆలోచన చేస్తున్నాను అన్నమాట. ఉదయం నుంచి ఏదో చూపించాడు దేవుడు అనేసి. ఒక మామ మనవరాలని చూపించాడు అన్నమాట దేవుడు. ఎవరిని? ఒక మామ మనవరాలని. వాళ్ళ కోరికలు అంటండి అసలు ఇంత అంతా లేవటండి ఇద్దరికే కూడా. ఎలా ఉన్నాయి?
కోరికలు ఎలాగున్నాయి? ఇక అమ్మాయి పరిస్థితి ఎలాగుందంటేనంట, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఇంకింతేనంట దేవుడిని అడగడం. ఏం కావాలి? నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది. ఇక అసలు ఆమె అడిగిన వెంటనే ఇంకా అది ఇచ్చేసేయాలంటే ఇంకా ఆ అమ్మాయికి. ఇవ్వకపోతే ఇంకా అమ్మాయి ఊరుకునే రకం కాదు ఇంక అసలు. ఇంకా అడిగిన వెంటనే ఇంకా అమ్మాయికి చేతిలో పెట్టేయాలన్నమాట అండి. అయితే వాళ్ళ మా అమ్మ ఉన్నదంట. ఆమె ఎలా ఉంది అంటే, ఆమెకి చాలా ఇక భూ సంబంధించినవి అన్నీ కావాలన్నమాట ఆవిడకి. ఏం కావాలి? భూ సంబంధించిన డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంకేనా కావచ్చు అన్నమాట అండి. చాలా ఇష్టం అన్నమాట అవి అంటే ఆమెకి. ఇంకా ఆ రీతిగా వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ప్రభు చూపించారన్నమాట అండి. నాకు అనిపిస్తుంది, కొంతమంది పీక్కు తినేస్తున్నావురా బాబు నువ్వు నన్ను అంటారు. ఎందుకని? ఇచ్చేదాకా ఊరుకోరు. ప్లస్ కొన్ని 1-2 అడిగే రకాలు కూడా కాదంట అవి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? 1-2 అడిగే వాళ్ళు కాదంట వాళ్ళు. అస్తమాట ఏదోటి కావాలన్నమాట వాళ్ళకి. ఇంకా అంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ మనిషికి ఎన్ని అవసరాలు ఉంటాయండి చెప్పండి? ఎన్ని ఉంటాయి? చాలా అవసరాలు ఉంటాయి. చాలా అవసరాలు ఉంటే మనము చేసే పనులు మనం చేయాలండి. దేవుడు చేసేవి దేవుడు చేస్తాడు. లేదు వీళ్ళు ఏది చేయరు, అన్నీ దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు దావీదు దేవుడిని ఏమన్నా అడుగుతున్నాడా? మరి ఎలా వస్తున్నాయి ఆశీర్వాదాలు? నన్ను ఆశీర్వాదించు అని ఒక్క రోజునైనా అతను ప్రార్థన చేశాడా? చేశాడండి? తనలో ఉన్న తప్పులు ఏమన్నా ఉంటే వెతుక్కుంటా తప్ప అతను ఇంక రెండోది ఏమీ కూడా అతని దగ్గర కనపడదు. తన జీవితాన్ని సరి చేసుకుంటాడు, దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు, గణపరుస్తాడు. దేవుని గూర్చే ఆలోచన తప్ప అతనికి రెండో ఆలోచన అతనికి లేదండి, లేదు. కానీ నాకు చూపించిన వీళ్ళిద్దరు గురించి ఎలాగొచ్చింది అంటే, ఇక దేవుణ్ణి అసలు పీక్కుని తినేసే రకాలు వీళ్ళిద్దరూనే అన్నట్టుగా చూపించాడు దేవుడు నాకు. అంటే దీన్ని బట్టి ఎలా ఉంటుందండి? దేవుడు ఇష్టంతో చేస్తాడా వాళ్ళకి ఏదన్నానే? ఎలా చేస్తాడు మీరే చెప్పండి. మళ్ళీ దానికి ఒక అందమైన పేరేంటి అంటే, దేవుడు నాకు ఇచ్చేసాడు, అది చేశాడు, నాకు ఇది ఇచ్చేసాడు, అది ఇచ్చేసాడు. దేవుడు ఇచ్చేసాడా? దేవుడిని పీక్కుని తినేసారా? చాలా ఆశ్చర్యం అనిపించిందండి నాకు. ఏంటిది? ఇదేంటి? వీళ్ళిద్దరూ స్వభావాలు ఏంటి ఇలా ఉన్నాయి? ఇద్దరికిద్దరు ఇలా ఉన్నారేంటి అని ఇక అసలు ఎలా తినేస్తున్నారంటే ఆయన్ని పట్టుకొని, నువ్వు నన్ను బ్రతకనిచ్చి పొట్టట్లేదురా బాబు, నువ్వు నన్ను ఇంకా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? కొంచెం చెప్పేరా ఎందుకు వచ్చింది? ఏమంటుంది తల్లి? ఇంకా విసుగొచ్చేసి ఏమంటుందండి తల్లి ఆ బిడ్డనే? తెల్లవారు లేచిన దగ్గర నుంచి నాకు ఇది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, నాకు అది కావాలి, ఇది కావాలి. ఇంక అడిగింది ఇంక లేదు అని అనడానికి లేదటండి ఇంక అసలు. అని అంటే ఊరుకోదంట. ఇంకా ఆ మా అమ్మకి మనవరాలకి మా అమ్మ ఫుల్ సపోర్ట్ అనమాట అండి. మా అమ్మ మనవరాలకి ఫుల్ సపోర్ట్ అంట. సపోర్ట్ చేసి ఆమె ఏం చేస్తుందంటే,
దేవుడు ఏదైనా ఇవ్వగలడు కదా, దేవుడి దగ్గర బోల్డ్ అంత ఉంటుంది, అడుగు ఇంకా అడుగు ఇంకా అడుగు అని ఏం చేస్తుందంటే ఆ మా అమ్మ ఆ మనవరాల్ని ప్రోత్సహిస్తుందంటండి. ఏం చేస్తుంది? ఇవి ఎవరు చేసే పనులు అంటే దేవుని యొక్క బిడ్డలు కానీ దేవునికి సంబంధించిన వాళ్ళు చెయ్యరండి ఇలాంటి పనులు. ఎవరు చేస్తారు? జగడగొంటి దానితో కాపురము చేయుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించటం మేలు. ఉందా లేదా వాక్యంలో? ఎవరు రాశారు ఈ మాట? ఎలా రాశాడు ఆయన? అనుభవపూర్వకంగా రాశాడా? ఎందుకంటే చాలామంది భార్యలు ఆయనకున్నారు. చాలామంది ఆ భార్యలతో ఆయనకున్న అనుభవాలు అలాంటివి అన్నమాట. కొంతమంది భార్యలు, కొంతమంది అంటే చాలా తక్కువ మంది అన్నమాట అండి. చెప్పాలంటే చాలా తక్కువ మంది. నాకు అది కావాలి ఇది కావాలని అడగని భార్యలు చాలా తక్కువ మంది ఉంటారండి. భర్త ఏది పెడితే అది తినటం, భర్త ఏది ఇస్తే అది కొంటే అది తీసుకోవడం, ఇస్తే తీసుకోవడం, ఇవ్వకపోతే మానేయడం, ఉన్నాదో లేదో చూసుకోవడం, అడ్జస్ట్ అయిపోవడం. ఇలాంటి భార్యలు ఎంతమంది ఉంటారమ్మా? చాలా తక్కువ ఉంటారండి. అంటే ఈయనకి అలాంటి భార్యలు ఉన్నారు, చాలా రకాల భార్యలు ఉన్నారు కనుకే ఆ మాట అక్కడ రాశాడు ఆయన. జగడగొంటి దానితో కాపురము చేయుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు అన్నాడు ఆయన. అంటే మిద్దె అంటే ఏంటి? ఇప్పుడు మన భాషలో అప్పుడు మిద్దె అనేవారు, ఇప్పుడు పై అంతస్తుని మిద్దె అంటాం అన్నమాట. ఇప్పుడు మన పైన ఉన్నది అనుకోండి, పైకి వెళ్ళిపోయి ఓ మూల కూర్చుంటే ఎలా ఉంటుంది ఆ మనిషికి? కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? కింద ఉంటే ఇంక ఇలాగే అడుగుతుంది ఇది ఎంతసేపుని బాబోయ్ అని ఆ భార్యకు భయపడిపోయి ఏమైపోయాడంటే ఆ భర్త దీనికి కనబడకుండా మూలకి వెళ్ళిపోవటం బెటర్ అనుకుని వెళ్ళిపోయాడంట. అంటే అలాంటి జగడగొంటి భార్యలు ఉంటారు. అప్పుడు ఆ భర్తల పరిస్థితి ఇలా ఉంటుంది అని ఆయన రాసింది ఒక్క మాటే, కానీ ఆ ఒక్క మాటలో లైఫ్ మొత్తం ఉంది అందులోని. అవునా కాదా? అలాంటి భార్య అన్నమాట ఈ భార్య. ఎలాంటి భార్య? భర్తను పట్టుకుని పీక్కు తినేసే రకం తప్ప భర్తకు ఉపయోగపడే లక్షణాలు ఆమెకి ఏమి లేవు. భర్తకు ఉపయోగపడే లక్షణాలు అసలు ఒక్క లక్షణం కూడా కనపడలేదు. అలాగే కొద్దిసేపు చూశాను అన్నమాట, ఎంతోసేపు కాదు, కొద్దిసేపే నేను చూశాను ఆ ప్రవర్తన. వాళ్ళిద్దరు పరిస్థితులు చూస్తే ఇక ఆ మా అమ్మ అయితే ఇక బరిదానం అన్నమాట అండి. ఇక అసలు భూ సంబంధించిన ఇక అవి కావాలి ఈ కావాలి అనేసేసి ఇక ఆమె తాపత్రయం చూడాలన్నమాట అండి. ఓహో ఇక్కడి నుంచి వచ్చిందా, ఈ అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మా అమ్మ నుంచి వచ్చినాయా ఈ లక్షణాలన్నీ అన్నట్టుగా కాసేపట్లోనే ఇంకా ఈ అబ్బాయిని బ్రతకనిస్తుందా, ఈ అమ్మాయి ఈ అబ్బాయిని బ్రతకనిస్తుందా? భర్తని మనము ఎంత మంచిగా చూసుకుంటే ఆ భర్త మనసు అంత ప్రశాంతంగా ఉంటుందండి. భర్త మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అంతే తప్ప భర్తను పట్టుకుని పీక్కుని తింటే ఆ భర్తకి ఏమనిపిస్తుంది? ఇంకా దీని నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోతే అంత మంచిది అనిపిస్తుందండి. పనున్నా లేకపోయినా బయటికి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు. కొంతమంది బయట తిరిగే రకాలు ఉంటారు, కాదని అంటలేదు. ఆ బయట తిరిగే రకాలు తిరుగుతూ ఉంటారు,
కొంతమంది ఏంటంటే వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక వాళ్ళ బయటకు పోయి తిరుగుతూ ఉంటారు. 2 రకాలు ఉంటారు. ఆ రకంలో చూపించాడు దేవుడు నాకు. ఏంటి ఇలాగెందుకు చూపించారా ప్రభు, నాకు ఇలాగెందుకు చూపించారా, ఎవరేళ్ళు ఈ మామ మనవరాలు ఎవరు అని ఆలోచిస్తున్నాను అన్నమాట అండి. తెలియపరుస్తారు ప్రభు, ఊరుకుని ఎవరిని చూపించడం తెలియపరుస్తారు. అయితే ఇప్పుడు మనకి రాత్రి చూపించిన దానికి దీనికి ఇప్పుడు కొంచెం లింక్ వచ్చిందా రాలేదా మనకి? అంటే ఆశీర్వాదాల కోసం ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి మనము, అదేనా అర్థం? ఇంక వేరే అర్థం ఏమన్నా? దేవుడు తప్పకుండా ఆశీర్వాదిస్తాడా, ఆశీర్వాదించడా? ఆయన అక్రమం చేసే దేవుడా, అన్యాయం చేసే దేవుడా? దేవునికి మనము ఎంత ఉపయోగపడతామో నేను అనుకుంటున్నా. నేను ఎప్పుడు ఇలా చేయలేదు కదా, అసలు ఏది నాకు అది కావాలి ఇది కావాలని నేను ఎప్పుడు ఏది అడగలేదే. అయినప్పటికైనా దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చారు. ఇంకోటి నాకు ఒక విషయం ఏం చెప్పారు అంటే, ఒక పాయింట్ జ్ఞాపకం చేసి నాకు చెప్తున్నారనమాట ఒక విషయాన్ని. ఒక ప్రేమ కలిగిన తల్లి తన యొక్క ప్రేమ కలిగిన బిడ్డల కొరకు ఏం చేస్తుందంటేనంట, నా బిడ్డకి ఇది కావాలి అది కావాలని అమర్చి పెడుతుందటండి. పెట్టి ఏం చేస్తుందంట, నా బిడ్డకి ఎప్పుడు ఏం ఆకలేస్తుందో, ఏది తాగాలనిపిస్తుందో, ఏది తినాలనిపిస్తుందో అనంట అప్పటికప్పుడు కొరకు కాదంటండి. తర్వాత అంటే సాయంత్రం కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, కొన్ని రోజులకి ఆ తల్లి ఏం చేస్తుందంట, ఆ బిడ్డ కోసం నా బిడ్డకి ఏది ఎప్పుడు అవసరం వస్తుందో అనంట దాస్తుందటండి కొన్ని వస్తువుల్ని. దేనికోసం? ఆ బిడ్డ తినడం కొరకు, త్రాగడం కొరకు దాచి పెడతదటండి తల్లి. అలాగే నేను దాచి పెడతాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటం చూపించడం కూడా అయిపోయింది నాకు. ఏం చేస్తాడట? దాచి పెడతాడట కొన్ని మన కోసం. మన కోసం అంటే అందరి కోసం కాదులేండి. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించే వాళ్ళకి కావాలండి దేవుడికి. ఎలాగా? దేవుణ్ణి, దేవుడు అంటే ఏంటో నిశితముగా తెలుసుకోవాలి. నిశితముగా తెలుసుకున్నప్పుడు మనం ఎంత తెలుసుకున్నా ఇంకా అర్థం కాడు ఆయన. అందుకే ఆయన ప్రేమ ఎంత లోతైందో చెప్పలేకపోయాడు మనిషి, ఎంత ఎత్తైందో చెప్పలేకపోయాడు మనిషి. చెప్పలేక ఆకాశం ఎంత ఉందో మీకు తెలుసు కదా, అంతకంటే ఎత్తైంది ప్రేమ అన్నాడు అంతే. సముద్రపు లోతు ఎంతో మీకు తెలుసా, దానికంటే లోతైంది ఆయన ప్రేమ అన్నాడు. కొలత చెప్పగలిగాడు ఆ మనిషి? చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు? అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన అని చెప్పి వదిలేశాడు అలాగే. ఇక నేను చెప్పలేను ఆయన ప్రేమని, ఆయన లోతు ఎంతో ఎత్తు ఎంతో, ప్రేమ లోతు ఎత్తు నేను చెప్పలేను. ఒక ఏమంటారు దీన్ని, ఒక ఉదాహరణ ఇచ్చి వదిలేశాడు అనమాట అండి. ఆకాశం చూడండి ఎంత ఎత్తుందో, దానికంటే ఎత్తుకుంటుందయ్యా. సముద్రం చూడండి ఎంత లోతు ఉంటుందో, దానికంటే లోతు ఉంటుందయ్యా. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అన్నాడు అంతే. చెప్పగలిగాడు ఆ మనిషి. అంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం మన చిన్ని మెదడుతో కనీసం కొంత కాకపోతే కొంతైనా ఆయన గురించి ఆలోచించాలండి. అది దేవుడు అంటే ప్రేమిస్తున్నామంటే అది ప్రేమ అంటేనే. దేవుని గురించి ఏం చేయాలి మనం? కొంత కాకపోతే కొంతైనా మనం ఏం చేయగలగాలి? ఆలోచించగలగాలి. ఆలోచించినప్పుడు అంతకంతకి ఇంకా మనం ఎక్కడికి వెళ్తాం? లోతుకి వెళ్ళటం ప్రారంభిస్తాం. నేను చిన్న వయసు నుంచి దేవుని ప్రేమ అంటే ఎంతో ఇంకా నాకు అర్థం కావట్లేదు. అందుకే నాకు అర్థం కాక ప్రార్థన చేసేటప్పుడు ఒక్కోసారి ఎక్కెక్కి ఏడుస్తాను అన్నమాట దేవుడి దగ్గర. ఎంత ప్రేమని నా మీద ధ్వజముగా ఎత్తుతున్నావేంటయ్యా అని.
కారణం ఇప్పుడు దొరికింది నాకు. దానికి గల కారణం ఏంటో ఆయన చెప్తుంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఆన్సర్ దొరికింది. నాకు ఇక్కడ దావీదు ఏ రోజుని నన్ను దీవించు, నన్ను ఆశీర్వాదించు, నన్ను అలా చెయ్యి, నాకు ఇలా చెయ్యి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఏ రోజున కూడా అడగలేదు అతను. కానీ దేవుడు ఇవ్వకుండా మానేశాడా? అడిగిన వారి కంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు. అదే మాటను ఏమంటున్నాడంటే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇస్తాను నేను అన్నాడు ఆయన. ఎవరికి ఇస్తాడు ఆయన? అడుక్కునే వాళ్ళకి కాదు. ఈ రోజుని మీరు డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అని మీరు ఆలోచన చేస్తే ఎవరి దగ్గర ఎక్కువ కనపడుతుంది? అడుక్కునే వాళ్ళ దగ్గర. ఎక్కడ వింటున్నారా మీరు? ఎవడైనా అడుక్కునేవాడు చచ్చిపోతే ఆడి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు అంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే అది ఒక వృత్తిగా ఎంచుకున్నాడు. ఆడు ఎంచుకొని ఆడు అలాగ సంపాదించేశాడు. వాళ్ళని అడుక్కుని వీళ్ళని అడుక్కుని ఏం చేశాడు? సంపాదించాడు, చచ్చిపోయాడు. కోట్లు ఉన్నాయి, ఏం ప్రయోజనం ఇంకా అయ్యి? పోను అడుక్కున్నాడు, కొంత డబ్బు వచ్చింది, దాంతోటనే హ్యాపీగా జీవించవచ్చు కదా. కోట్లు వచ్చినా కూడా ఆడు అడుక్కుంటే మానేశాడా? ఈ రోజున మనిషి పరిస్థితి ఇలాగే ఉందండి. నేను ఒక ఉదాహరణకు చెప్పాను మీకు, అంతే. అతన్ని ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారు అంటే, వాడు డైరెక్ట్గా అక్కడ కూర్చుని అడుక్కుంటున్నాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలామంది అడుక్కున్నట్టు కనపడరు, అంతే తేడా. ఆడు మనకు రోడ్డు పక్కన కనపడతాడు, ఒక క్లాత్ పరుచుకుని కూర్చుంటాడు, ఆడు అడుక్కునేవాడు అంటాం మనం చాలా ఈజీగా. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు సమాజంలో? క్లాసు నెంబర్ 1 దొంగలు ఏమనుకోవాలి వీళ్ళని? క్లాస్ అయిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఆడేమో డైరెక్ట్గా కనపడిపోతున్నాడు, వీళ్ళు డైరెక్ట్గా కనపడరు. ఎంతసేపు ఇంక యాచించడమే. ఏ రోజునైనా దావీదు యాచించాడా దేవుణ్ణి? ఎవరినైనా యాచించాడా దావీదు? చెప్పండి. కానీ దేవుడు దావీదుకి ఏమైనా లోటు చేశాడా? ఎవరినైనా చెయ్యి చాప అడిగేటట్టుగా చేశాడా దావీదుని? ఎందుకు చేయలేదు? ఆశీర్వాదాల కోసం దేవుడి దగ్గరకు పరుగులు పెడుతుంటే దేవుడే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పట్టుకుని వచ్చాడంటే ఆయన దగ్గరికి. అసలు ఎంత అసలు జీర్ణించుకునే మాట అండి ఇది. కనీసం ఇదైనా మీరు ఆలోచన చెయ్యండి. ఒక్క మాట మనసులో పెట్టుకోండి మీరు. దావీదు గారి కోసం ఆశీర్వాదాలు పట్టుకుని రావడం ఏంటి? నేనేమో నన్ను ఆశీర్వాదించు, నా బిడ్డలను ఆశీర్వాదించు, నా భర్తను ఆశీర్వాదించు, లేకపోతే వాళ్ళని ఆశీర్వాదించు, వీళ్ళని ఆశీర్వాదించు. ఇదే పాఠం అండి. ప్రార్థనలో ఏంటి చేసేది? ప్రార్థన అని పేరు దానికి. ప్రార్థన అన్నారు దీన్ని, అడుక్కోవటం అంటారు దీన్ని. ప్రార్థన అంటే ఏం చేయాలి? అసలు అవసరత అంటే ఏంటో నీకు తెలియాలి ముందు. మనిషికి రక్షణ అవసరం. ఏం అవసరం? పుట్టిన ప్రతి ఒక్కరు ఎప్పుడొకప్పుడు చచ్చిపోతారు. చచ్చిపోయిన మనిషి ఎక్కడికి వెళ్ళాలి? అది ఇంపార్టెంట్ మనిషికి. దాని కొరకు చెయ్యాలి నువ్వు ప్రార్థన. ఏం చెయ్యాలి? తండ్రి, నా దేశ ప్రజలకు రక్షణ దయచేయండి, నా దేశాన్ని దీవించే, ఆశీర్వాదించే, అవి చేసే, ఈ చేసే. ఇది కాదు. అసలు రక్షణ అంటే ఏంటో నీకు తెలిస్తే రక్షణ కోసమే చేస్తావు, ఆశీర్వాదాల కోసం నువ్వు చెయ్యవు అసలు. ఆశీర్వాదాలు ఇస్తే మనిషిలాగా ఉండడం, ఇంకా ఎలాగైపోతాడో వాడికే తెలియదు. అవునా కాదా? దేవుడా, ఏం దేవుడు అంటాడు? ఆశీర్వాదాలు లేనప్పుడు ఏమంటాడు? దేవుడా 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 అంటాడు. ఆశీర్వాదం వచ్చాక ఏమంటాడు? దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు ఎడతాడు ఇటు మనకి.
ఇప్పుడు నాకు ఖాళీ లేదు, ప్రార్థనకి చూడొచ్చులే. ఎందుకు వచ్చింది ఆ నిర్లక్ష్యం? ఇప్పుడు ఆశీర్వాదం వచ్చింది కనుక. అదే ఆశీర్వాదం లేకుండా ఉండుంటే ఏమయ్యేవాడు మనిషి? దేవుడా దేవుడా అని తిరిగేవాడేమో ఒకవేళ అనుకోవాలి. దేవుడు ఆశీర్వదించడం కూడా చాలామందికి ఎలాగైపోయింది అంటే ఒక ఊర్లా తయారైందనమాట చెప్పాలంటే. అందుకే దేవుడు చాలామందిని ఎక్కడున్న వాళ్ళు అక్కడే పెడతాడు ఆయన. ఇక నుంచి మీరు వాళ్ళని ఆశీర్వదించి వీళ్ళని ఆశీర్వదించి ఈ ప్రార్థనలు మానేయండి. వాళ్ళని రక్షించి వీళ్ళని రక్షించని ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. అది నువ్వు ఆశీర్వదించని ప్రార్థన చేస్తే కనీసం ఆ ప్రార్థన కన్నా వచ్చి వాళ్ళు ప్రార్థన కూడా మానేస్తారు. ఇంకప్పుడు ఆశీర్వాదాలు వచ్చాక ప్రార్థనకు వచ్చినోడు ఏం చేస్తాడు? ఒక మాట కాదు ఓ మాట అన్నా చెవిలో పడుతుంది కదా. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చాక ఇంకా దేవుడు అవసరమా? మనిషికి అవసరం ఉండదు. ఇంకా చదువు కోసం ప్రార్థన చేసామనుకోండి, బాగా చదివేశాడు. ఉద్యోగం కోసం ప్రార్థన చేసాం, ఉద్యోగం వచ్చేసింది. ఇంకా మనిషికి దేవుడు అవసరం కానీ మందిరం అవసరం కానీ ఉంటుందండి. ఇంకా నిజంగా వాళ్ళే నిజమైన విశ్వాసులు అయ్యి ఉంటే కనుక ఎంత ఏమున్నా కూడా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా, మందిరాన్ని విడిచిపెట్టకుండా ఏం చేస్తారు వాళ్ళు? ఖాళీ ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితులైనా వాటిని విడిచిపెట్టి ఎక్కడికి వస్తారో అది చేయాల్సింది. దాన్నే కృతజ్ఞత అంటారు. ఏమంటారు? కృతజ్ఞత అంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడండి. కానీ ఎంతమందికి కృతజ్ఞత ఉంటుంది? పొందుకోవడమే తప్ప కృతజ్ఞత ఉండడం అనేటువంటిది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎక్కువ మంది మర్చిపోతారు, తక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తుపెట్టుకున్న మనిషే తపన పడతా ఉంటారండి. ఏం చేస్తారు? తపన పడతా ఉంటారు. నిజంగా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ప్రభువా నీవే కారణమయ్యా, నువ్వే కారణమయ్యా, నువ్వే కారణమయ్యా అని ఆ మాట మర్చిపోరాళ్ళు. ఇంకా అసలు ఆశీర్వాదాలు పట్టుకుని మనిషికి ఎదురు రావడం ఏంటండి? అసలు పిచ్చెక్కిపోవట్లేదు ఈ మాట ఏంటంటే మీకు. దేవుడు 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 అన్న మాటే కానీ ఆయన నోట్లో మరో మాట వచ్చేదండి దావీదు నోట్లోంచి. దేవుణ్ణి ఎలాగ స్తుతించాలి, ఎలాగ ఆరాధించాలి, ఎలా గణపరచాలి, ఆయన్ని ఎలా మహిమపరచాలి, ఆయనకి నేను ఎలా ఉపయోగపడాలి, ఈ తపన తప్ప రెండో తపన అతని దగ్గర ఉందా? మరి ఎన్ని కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు అతని జీవితంలో. ఇప్పుడు గొప్ప కార్యం జరిగిందండి, ఏమన్నాడు? ఇది నా బలం కాదు ఆయన బలం అన్నాడు. ఇది నాది కాదు ఆయనది అన్నాడు. ప్రతీది దేవుణ్ణి హైలైట్ చేశాడా లేదా? నోటుతో కాదు హైలైట్ చేయటం, హృదయంలో నుంచి రావాలి హైలైట్ అనేటువంటిది. మనస్ఫూర్తిగా దేవుణ్ణి హైలైట్ చేయాలి మనం. అది నిజమైన భక్తి అంటేని, అది నిజమైన ప్రేమ అంటేని. నిజమైంది కావాలి దేవుడికి, స్వచ్ఛమైంది కావాలి దేవుడికి. ప్రేమలో కల్తీలు ఉండకూడదు. స్వచ్ఛమైన ప్రేమతో దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. స్వచ్ఛమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించి స్వచ్ఛమైన మనసుతో. మొన్నే వచ్చింది, పవిత్రమైన పెదవులతో అతను ప్రార్థన చేస్తేనట హృదయంలోంచి కూడా కాదంట, పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన అంగీకరించేసాడంట దేవుడు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందండి ఈ కీర్తన. నేను ఇప్పుడే చదువుతున్నానా అన్నట్టుందండి నాకు. మరి మీకు ఎలాగుంటుందో నాకు తెలియట్లేదు, కానీ నా హృదయం అయితే అసలు ఉప్పొంగిపోతుంది వాక్యం చదివిన కాడి నుంచి. నాకెంత
ఎందుకంటే ఎక్కడే విని ఎక్కడే వదిలేస్తే ఇంకేం ఉప్పొంగదులేండి మనకి. ఎక్కడే వినేసి గడప దాటాక వదిలేసామనుకోండి, గొడవ ఉండదు. ఇంకా వాక్యం ఏంటో మనకు గుర్తే రాదు. ఇంకా వాక్యం మనలో పనిచేస్తుంటే ఏమవుతుంది, మనకి హృదయం ఉప్పొంగుతుంది. ఇప్పుడే నేను కీర్తన చదివానా అన్నట్టుగా నాకు ఉందండి. అసలు అయ్యి నా చిన్న వయసు నుంచి చదివిన కీర్తన, విన్న కీర్తన, ఇందులో ఎంత రహస్యాన్ని నువ్వు దాచిపెట్టి ఇప్పుడు దాకా నాకు చెప్పలేదా ప్రభువా నువ్వు అనిపిస్తుంది అన్నమాట నాకు. అలాంటి దెబ్బలాంటి సొమ్మంటి దేవుడి మీద అపనిందలు వేయటం కానీ, అబాండాలు వేయటం కానీ, ఈయనే దేవుడు అంటాం కానీ అలాగే ఎప్పుడు చెయ్యాలనిపించదు. అదే అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ప్రభువుని ఇది కావాలి అది కావాలని అడగలేదు. ఈ అమ్మాయి ఏంటి నాకు అది కావాలి ఇది కావాలి, నువ్వు ఇస్తావా సత్తావా అన్నట్టు ఇలా పీకేస్తుంది ఏంటి అలా పట్టుకుని అని చాలా చాలా డేంజరు ఈ అమ్మాయి అనిపించింది అన్నమాట నాకు. ఇద్దరు కూడా అలాంటి వాళ్ళేనంటండి. ఆ మా అమ్మ అలాంటిదే, మనవరాలు కూడా ఇద్దరు కూడా అలాంటి వాళ్ళేనంటండి. చాలా డేంజర్ మనుషులు అనమాట వాళ్ళు. బతకనివ్వరు, ఇంకా మనిషిని పట్టుకుని వాళ్ళు పీక్కుని తినేసి రకాలే తప్ప మనిషిని మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితిలో బతకనివ్వరండి. వాళ్ళు అంత డేంజర్ మనుషులు అంట వాళ్ళిద్దరు కూడా. అదే అనుకుంటాను, నేను ఏ రోజుని ఏది అడగలేదే దేవుణ్ణి, అయినా ఇన్ని ఇచ్చాడు దేవుడు. నాకు ఇచ్చిన వాటిని చూసి ఆశ్చర్యపోతుంది మా అమ్మ. అమ్మో అయ్యే అనుకున్నాం కానీ ఇంకా ఎంత దీవించేశాడు ఇవన్నీ, ఎంత ఆశీర్వాదించేశాడు అని. మరి ఎప్పుడు నేను దీవించు ఆశీర్వదించాను అడగలేదు దేవుణ్ణి. దీవించాడు కాబట్టి ఆరాధించలేదు, దీవించాడు కాబట్టి ఆయన కనపరచలేదు, వాటిని బట్టి ఎప్పుడూ చేయలేదు నేను. అసలు దేవుడు నాకు ఏది ఇస్తే దాంతో నేను తృప్తి పడ్డా. ఇది ఇచ్చావు నీకు స్తోత్రం అని తృప్తి పడ్డాను. ఇదేంటి ఎంత తేడాగా ఉందేంటి ఇక్కడ, ఎంత తేడా ఉందేంటి ఇక్కడ. దేవుణ్ణి మనం పీక్కుని తినక్కర్లేదండి. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవిస్తే, స్వచ్ఛమైన ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తే, దేవుని కొరకు మనము నమ్మకంగా పనిచేస్తే ఏమీ అడగవసరం లేదు, ఆయనే ఇస్తాడన్నీ. ఆ ఆశీర్వాదాలు పట్టుకుని మన దగ్గరికే వస్తాడు ఆయన. మనం ఆశీర్వాదాల కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని యాచించవలసిన పని ఏమీ లేదండి. ఈ మందిరం కట్టే టైంలో ఆ రోజు 15,000 కూలీలకు ఇవ్వాలండి. మీకు చెప్పాను, గతంలో కూడా చెప్పాను. 15,000 కూలీలకు ఇవ్వాలి. 5,000 మాత్రమే మా దగ్గర ఉన్నాయి. 5,000 కూడా బ్యాంకులో నుంచే తెచ్చేసామండి. మా దగ్గర ఉన్నాయన్నీ తెచ్చేస్తున్నాం. ఇంకా ఆ బ్యాంక్ ఆయన కూడా ఆశ్చర్యపోయి, ఏంటమ్మా ఇలా పట్టుకెళ్ళిపోతున్నారు, అందరూ బ్యాంకులో దాచుకుంటారు కానీ మీరు పట్టుకెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారు ఈ డబ్బులు మీరు అని అడిగాడు. మొదట చెప్పలేదు నేను. అయినా ఆయన రాయటం మానేసి అలా కూర్చుని చూస్తా నన్ను అడుగుతున్నాడు. చేసే పని ఆపేశాడు ఆయన. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత, రిటైర్ అయ్యేటప్పటికి అందరూ దాచుకుంటారు, మీరేంటి రిటైర్ అయిన తర్వాత ఖర్చు పెట్టేసుకుంటున్నారు, వారం వచ్చి తీసేస్తున్నారేంటి ఇలాగా అని ఆ 2 వారాలు నేనే వెళ్ళాను అన్నమాట. అయ్యగారికి ఖాళీ లేక నన్ను పంపించారు. నేను సర్వసాధారణంగా బ్యాంకుల దగ్గరికి వెళ్ళనండి. నేను వెళ్ళేది తప్పని నేను చెప్పట్లేదు సమ్మా, నన్ను అపార్థం చేసుకోకుండా. ఆయనే చూసుకునేవారు అలాంటి పనులు ఏమన్నా ఉంటాయి. నాకు ఎప్పుడు చెప్పేవారు కాదు. తన ఖాళీ లేక నన్ను పంపిస్తే వెళ్తే అలాగా మొదటిసారి ఇచ్చాడు, రెండోసారి ఇలాగ అన్నాడు అనమాట. ఇంక అయిపోయినాయి మా దగ్గర. ఇంక 5,000 ఉన్నాయి. సాయంత్రం 5 గంటలకే 15,000 చేతిలో పెట్టాలి వాళ్ళకి, లేకపోతే కూలీలు రారండి. ఇక్కడ తిరుగుతున్నాను నేను, అటు ఇటు తిరుగుతున్నాను మనసులో, ప్రభువా ఇంకా 10,000 కావాలి ప్రభువా, ఎలా తండ్రి 5 గంటలకి ఇప్పుడు వాళ్ళకి నేను ఏం చెయ్యాలి, మేము వాళ్ళ చేతిలో పెట్టాలి అని. నీవే ఆధారమయ్యా. ఈ మందిరం ఏమీ నేను అమ్మని నేను అడగలేదు, ఈ మందిరాన్ని నువ్వే ఏర్పాటు చేసావు తండ్రి, కానీ నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన అనుకున్నాను అంతే. ఇంకేం అనలేదండి, అలా మనసులో అనుకున్నాను.
ఎలాగా ఈ 10,000 ప్రభు అనేసి. దానికోసం నేను ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదండి. అలా తిరుగుతున్నాను, వర్కర్స్ పనిచేస్తున్నారు, తిరుగుతున్నాను బయట. ఒక విశ్వాసి వచ్చి 10,000 కట్టాలకి ఇచ్చిందండి. హల్లెలూయా. ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి దానికోసం నేను ఏమన్నా ఆయన పీక్కు తిన్నానా? నేను మనసులో అనిపించింది అంతే. ఇప్పుడు సాయంత్రం ఇవ్వాలని దేవుడికి తెలీదా? తెలుసా తెలీదా? ఇప్పుడు నేనేం చెయ్యాలి ప్రభువా? ఈ 10,000 మేము ఏం చెయ్యాలి? మా దగ్గర ఇంకా లేవు, ఇంతే ఉంది. మన దగ్గర ఎంత ఉందో దేవుడికి తెలుసండి. మన దగ్గర ఉండి లేదు ప్రభువా, నా చేతిలో రూపాయి లేదు అంటే దేవుడు నమ్మేస్తాడండి? చెప్పండి. ఎంత దేవుడిని నమ్మించిన ప్రయత్నం చేస్తారో మనుషులు. నువ్వు ఎరుగుతూ నాయనా, నా చేతులు అసలు రూపాయి లేదు కదా ప్రభు అనేసి. ఎవరో జాన్ వెస్లీ గారి భార్య కాబోలు ఆ బ్యాంక్లో ఉన్నాయి పట్టిరమ్మ అన్నాడంటే దేవుడు. విన్నావా? వాళ్ళు ఇలాగే చర్చి కట్టేటప్పుడు డబ్బులు తక్కువ వస్తే బ్యాంకులో ఉన్నాయి తీయమ్మా అన్నాడంట ఆయన. లేవు లేవు అనుకుంటుంట. ఇప్పుడు మేమేం చేసాం? ఉన్నాయి తీసేసాం. ఇంక ఉన్నాయా లేదా ఆయనకి తెలీదా? తెలుసు. పట్టుకొచ్చి ఇచ్చింది. అదేంటమ్మా అంటేని దేనికన్నా ఉపయోగపడతాయి, ఉంచండి అమ్మగారు అంటుంది. దేనికన్నా ఉపయోగపడటం ఏంటి? నిజంగా ఉపయోగమే. ఇప్పుడు రైస్ మాత్రమే ఉన్నాయి. కూర వండుకుందామంటే కనీసం ఆకుకూర లేదు, కూరగాయ లేదు ఇంట్లోని. ఆ సాయంకాలం ఆమెను ప్రేరేపించి కూరగాయలు పట్టుకెళ్ళి కొంత మనీ ఇయ్యి అంటున్నాడంట దేవుడు. ఆ దొడ్లో ఉన్న ఆకుకూరలు కోసి కూరగాయలు పట్టుకుని ఒక 100 రూపాయలు పట్టుకుని వచ్చింది ఆవిడ. ఏంటమ్మా అన్నాను. నిజంగా మా ఇంట్లో కూరగాయలు లేవు, ఏమీ లేవు వండుకోవడానికి, ఒక్క రైస్ తప్ప ఇంకేమీ లేవు. ఇది ఎవరికి తెలుసు? నాకు 10 మందికి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నాకు అది లేదు, నాకు ఇది లేదు అని అందరికీ చెప్పడం, చాటింపేయడం నాకు ఇష్టం ఉండదు. అయితే ఏమ్మా అన్నాను. ఏమోనమ్మా నాకు తెలియదు, ఇలా పట్టుకెళ్ళమ్మని నాకు ఒకటే ప్రేరేపణ అమ్మగారు అని పట్టుకొచ్చి ఇచ్చింది. సరే కూరగాయలు ఆకుకూరలు తెచ్చారు కదమ్మా, ఇంక డబ్బులు వద్దులే అన్నాను. లేదమ్మగారు, ఇదేటమ్మా మిమ్మల్ని మేము పోషించాలి అసలనే, కానీ మేమేమి చేయలేకపోతున్నాం మీకు చెప్పాలంటేని అని. నా దగ్గర డబ్బులు లేవు అమ్మగారు, 100 రూపాయలే ఉన్నాయి, ఏమనుకోకండి అమ్మ అని 100 రూపాయలు ఇచ్చింది. ఆ మరుసటి రోజే, మరి 3వ రోజు, మరుసటి రోజు అనుకుంటా, ఆదివారం, శనివారం కదా రోజు. అప్పుడు ప్రభువా నాకు ఇంట్లో ఏమీ లేదన్న విషయం నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. నాకు లేదని నీకు తెలుసు, నువ్వు ప్రేరేపించి నా బిడ్డకి కావాలి పట్టుకెళ్ళి అని పంపించావా అని. ఎలా ఉంటుందండి మనసు అప్పుడు? ఇంకా చెప్పండి, ఎలా ఉంటుందండి? ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి అది కూడా అవసరమే. ఆ ఆకుకూరే కావచ్చు, ఆ కూరగాయలే కావచ్చు, ఆ 100 రూపాయలే కావచ్చు. ఆ మరుసటి రోజు ఆదివారం ఆ కూరగాయలు వండుకున్నాను. ఆదివారం ఆ కానుక దేవుడికి అర్పించేశాను. ఆ తర్వాత ఒక్కొక్కరికి తెలిసింది కాబోలు. మళ్ళీ ఒక 2 కూరగాయలు అయ్యి పట్టుకొచ్చి ఇచ్చారు. అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది, అయ్యగారి పరిస్థితి అని తెలిసింది కాబోలు. కొన్ని కూరగాయలు అయ్యి పట్టుకొచ్చి ఇచ్చారు. వద్దమ్మా, ఎందుకు, ఉన్నాయి కదా అని చెప్పేసి, ఉంచండి అమ్మగారు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారు.
ఎందుకు చెప్తున్నాను అంటే, అవసరం అంటే మీరు అనుకోవచ్చు కోట్లు కోట్లు ఎంత కావాలో అవసరం అంటే అని అనుకుంటారు మీరు. ఒక్కొక్కసారి ఆ 10 రూపాయలు కూడా మనకు అవసరం ఉంటుంది, ఆ కూరగాయ మనకు అవసరం ఉంటుంది, ఆ ఆకుకూర మనకు అవసరం ఉంటుంది. అమ్మయ్య ఈ 100 రూపాయలు ఇచ్చింది కనుక ఈ 100 రూపాయలతో చికెన్ కొనేసుకుంటే బాగుంటుంది, రేపు ఆదివారం కదా అని నాకు అనిపించింది అనుకోండి. అసలు మనం ఆలోచించుకుందాం, మనిషి మనసుక ఇలాగే కదండి ఉంటుంది. మరి ఏమనిపిస్తుందండి? ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అంటే మా పొజిషన్ ఎలాగుంటుందో ఇప్పుడు మీకే ఆలోచన వచ్చేస్తుంది ఆ టైంలో. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఈ వారం పొడుగుని ఇలాగే తిన్నాం కదా, ఈరోజు 100 రూపాయలకి ఏం కొనుక్కోవాలి మనం అని తినేస్తే అప్పుడు ఎలా ఉండేది? ఆ 100 రూపాయలు తెచ్చి దేవుడికి అర్పిస్తే అది చూశాడు ఆయన. నెక్స్ట్ శాలరీ అందిన తర్వాత 500 తీసుకొచ్చి ఇచ్చింది ఆవిడ. వద్దమ్మా ఇచ్చారు కదా మొన్న అంటే, లేదమ్మగారు బాబు మీకేమీ చేయలేకపోతున్నాం మేము, అది ఇది అనుకుంటా 500 ఇస్తే 500 కూడా తెచ్చి నేను ప్రభువుకి అర్పించానండి. దేవుడు 5,000 పంపించాడు నాకు. మన కలిమిలోనే కాదండి, లేములో కూడా ఇవ్వగలిగే అంత మనసు ఉండాలి మనకు. అది మనసు ఉంటే ఏముంటుందట? మార్గం ఉంటుందంట. నేను అయ్యగారికి చెప్పలేదు ఈవిడెలాగ ఇచ్చారని, చెప్పకుండా ఏం చేశాను? అవి దేవుడికి అర్పించేశాను. అంటే ముందు ఇచ్చి చూశాడు ఆయన. 100 రూపాయలు కనుక అర్పించింది, 500 ఇద్దాం ఏం చేస్తుందో చూద్దామని నన్ను పరీక్షించాడేమో దేవుడు, నాకు తెలీదు. 500 కూడా తెచ్చి అర్పించాను. అప్పుడేం పంపాడు ఆయన? ప్రతి విషయంలో మన నమ్మకత్వాన్ని చూస్తాడండి దేవుడు. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను ఈ మాటలన్నీ. ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని చూస్తాడు దేవుడు మనది. ఇచ్చి నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు, ఇవ్వకుండా నమ్మకత్వం పరీక్షిస్తాడు ఆయన. నన్ను ఆశీర్వాదించు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చే అనేసి ఆయన్ని మనం పీక్కుని తినే రాబందుల్లాగా ఉండకూడదు. మనం రాబందులు కాదు. మనల్ని మనిషిగా పుట్టించాడు, మనకి జ్ఞానం ఇచ్చాడు. మనకి అవి పశువులు పక్షులుని మన వస్త్రాలు మారుతాం, చలిస్తే రంగు కప్పుకుంటాం, ఎండొస్తే ఏసీ వేస్తాం. చలికి అలాగ ఉండాలి, అవి ఎండకి అలాగే ఉండాలి. వాటి యొక్క చర్మమే వాటికి అంతేనా? ఏమన్నా మనకులాగా డ్రెస్సులు మారుతున్నాయా జంతువులు? పక్షులకి ఏకలే తప్ప ఏమన్నా ఉన్నాయా? మనిషిని ఎంత శ్రేష్ఠుడిగా చేశాడు దేవుడు మనల్ని. అందుకే సమకూర్చుకోవలసిన దానికంటే ఎక్కువ సమకూర్చుకుంటున్నాడు. ఒరే ఎక్కువ వద్దురా, ఏ రోజు మన్నా ఆ రోజు కురిపేస్తాను, ఫ్రెష్గా తినేయండి రా అంటే దేవుడు అలాగే చెప్తాడు. రేపు కానీ ఎట్టి పరిస్థితులైనా మన్నా కొరలేదనుకోండి, అప్పుడు ఏమైపోవాలి మనం? ఆయన అలాగే చెప్తాడులే. విశ్వాసులే మాట్లాడతారు ఇలాంటి మాటలు. ఇప్పుడు నా ద్వారా మీకు వాక్యం వస్తూ ఉంటుందండి, విని ఏమనుకుంటారు మీరు మనసులో? కొంతమంది, అందరూ కాదులేండి. అమ్మగారు అలాగే చెప్తారు, అమ్మగారికి ఏం తెలుసు మన బాధలు, మన కష్టాల్లోనే అని. మీరు చేయాల్సినవి మీరు చేస్తే రావాల్సిన ప్రతిఫలం అలాగే వస్తుంది. మరి ఎంత చేస్తే అంతే వస్తుంది ప్రతిఫలం. ప్రతిఫలం రావాలేటి? ఆయన పీక్కుని తినేయొద్దా? ఆయన నష్టమాటు అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు కదా. అడుగుడి ఇవ్వబడిన అంటే ఇంక అత్తమాట అడుక్కోమనా? అంటే నువ్వు అడుక్కునే వ్యక్తివా, లేకపోతే నువ్వు దేవుడి బిడ్డవా? రాజు బిడ్డలు ఎప్పుడు అడుక్కుంటూ చూసారా మీరు? ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు అంటే మన దేవుడు రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు.
రాజబిడ్డలు ఎక్కడన్నా మీరు రోడ్ల మీద తిరగటం, అడుక్కోవటం, ఆ కొంపకి ఈ కొంపకి వెళ్ళి అడుక్కోవటం మీరు ఎక్కడన్నా చూసారా? ఎలా ఉంచుతాడు ఆయన? రాజబిడ్డలు అంటే ఎలా ఉంటారు వాళ్ళు? ఎలా ఉండాలి? ఆయనకి తగినట్టు ఉండొద్దా? ఉంచుతాడా లేదా? అలాగా ఆయనకి తగిన రీతిలోనే వాళ్ళని ఉంచుతాడండి. ఆయన రాజు అయినప్పుడు, నేను రాజకుమార్తెను అయినప్పుడు మరి నన్ను ఎలా పెడతాడు ఆయన? ఎలా ఉంచుతాడు ఆయన నన్ను? ఈ వాక్యం మీకు ఆశ్చర్యంగా అనిపించట్లేదా? ఇప్పుడు అనిపిస్తుందా లేదా? ఎప్పుడన్నా విన్నారా మీరు ఈ వాక్యాన్ని? విన్నారా? ఆశీర్వాదాలు అట్టుకుని ఎదురొస్తుంటాం ఎప్పుడన్నా విన్నారా? దేవుడు మనకు తెలియపరిచినప్పుడే అది తెలుస్తుందండి. మనం చదివినది మనకి అర్థం కాదు, ఆయన అర్థం చేపించినప్పుడే అర్థమవుతుంది. అది చదివితే అదే అర్థమైపోద్ది అనుకుంటాం. మనం చదివితే అర్థమైపోయి ఏదో కొద్దో గొప్ప చిన్ని అర్థమవుతాయేమో కానీ కొన్ని విషయాలు ఆయన మనకి బయలుపరిస్తేనే అది అర్థమవుతుంది తప్ప ఆయన చెప్పకపోతే మనకు అర్థం కాదండి. ఈ మాట మీరు ఎవరో వినలేదు, నేను వినలేదు కూడా. కాకపోతే ఆశీర్వాదాల కోసం దేవుడి దగ్గరికి వెళ్ళకూడదనే విషయం అయితే తెలుసు నాకు. కానీ ఆయన ఆశీర్వాదాలు అట్టుకుని ఎదురొచ్చేస్తాడన్న మాట మాత్రం నేను ఇప్పుడే వింటున్నాను. అసలు మనిషి దగ్గరికి ఆశీర్వాదాలు పట్టుకుని ఎదురు రాట పెట్టండి బాబు. అసలు ఈ మాట వింటుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అసలు మీకు ఏమనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఇది జీర్ణించుకోలేనంత పాయింట్లాగా అనిపిస్తుంది నాకు. ఇది ఒక మనిషి విని ఇది మనిషికి సాధ్యమా కాదా? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచించుకుంటే దావీదు ఏమన్నా ఒక మహారాజులా పుట్టాడా? ఒక సామాన్య వ్యక్తికి పుట్టిన వ్యక్తి అతను. ఒక రాజుల్లో నుంచి ఏం వచ్చేలేదు అతను. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక రాజాది రాజుగా చేయగలిగాడు దేవుడు అంటే దేవుడు ఏదైనా చేయగలడు. ఎవరిని చేయగలడు? ఆయన అంటే పిచ్చి పట్టిన వాళ్ళని చేస్తాడు ఆయన. నేను ఆయన గురించి ఒక పిచ్చిలాగా అయిపోయాను అన్నాడు. ఎవరో? దావీదు అయిపోయాడు. ఆ రోజుని చాలామంది అయిపోయారు. పౌలు గారు అంటాడు ఒక పిచ్చివానిలాగా అయిపోయాను నేను అంటాడు. అంటే దేవుని గురించి మాట్లాడకుండా ఉండలేరు. రెండోది, దేవుణ్ణి ప్రార్థించకుండా ఉండలేరు, ఆయన్ని స్తుతించకుండా ఉండలేరు, ఆయన్ని ఆరాధించకుండా ఉండలేరు, ఆయన మహిమపరచకుండా ఉండలేరు. వాళ్ళు ఏదైనా చేయగలిగితే దేవునికి మొదట చేస్తే తప్ప వాళ్ళ మనసు ఒప్పుకోదు. హల్లెలూయా. తృప్తి ఉండదు. మొదట దేవుడు, మొదట దేవుడు, మొదట దేవుడు. చాలామంది నేను చూసింది ఏంటంటే అండి, మొదట దేవుడికి చేసేసామనుకోండి మిగతా ఎన్ని బాగా జరిగిపోతాయి కదండి అంటారు. మొదట దేవుడికి చేస్తే మిగతాయి బాగా జరుగుతాయని నువ్వు మొదట చేస్తున్నావు. గ్రహించండి ఈ మాటని. మొదట దేవుడికి చేస్తేనంట మిగతా పనులన్నీ. అంటే నువ్వెందుకు చేస్తున్నావు? మొదట చేస్తే మిగిలిన పనన్నీ నీకు సక్రంగా జరిగిపోతాయని చేస్తున్నావు, కానీ నీకు మొదట చేయాలనే మనసు లేదు నీకు అసలు. అది ఈ పాయింట్. ఇక్కడ మొదట ఏముండాలి? నా ప్రభు పని మొదట చెయ్యాలి అనే ఒక ఆసక్తి, ఒక తృష్ణ మన హృదయంలో ఉండాలి. ఇది చేస్తే అది చేస్తాడు అంటే ఇప్పుడు ఇది ఎక్కడ ఏమైంది? బేరబెట్టినట్లేదు. ఇది నేను ఇది చేస్తే నువ్వు అది చేస్తావు కదా, అందుకనే నేను ఇది చేస్తాను. అవునా కదా? అది కాదు, అలాంటి బేరాలు కాదు. మనకే ఎలా ఉండాలి? మొదట దేవునికి, మొదట దేవునికి అని మనసులో అది ఇంకా ఏమైపోవాలి? ఇంకా అది వచ్చి తగిలించుకున్నట్టు ఉండకూడదు. ఇంకా అది పట్టుకొచ్చి తగిలించినట్టు ఉండకూడదు. మనలోనే ఉండాలి అది. ఇంకంతే.
మొదట నా ప్రభువు, మొదట నా ప్రభువు, మొదట నా ప్రభువు అని మన హృదయంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి. మొదటి స్థానాన్ని ఇవ్వడం వేరు, మొదటిది చేస్తే అది జరుగుతుందని చేయటం వేరు. డిఫరెంట్ అర్థమైందా ఇప్పుడు మీకు? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా చెప్పండి నిజంగా. అది ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? రెండూ చేయటమే కానీ ఇది వేరు అది వేరు. ఎందుకంటే అలాగ చాలామంది మనుషులు అలాగే చేస్తున్నారు. మొదటిది చేస్తే అది జరుగుతుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. కానీ మన మనసులో మొదట దేవునికి ఏమి ఇచ్చుకోవాలి? మొదటి స్థానాన్ని ఇచ్చుకోవాలి. మొదట నా దేవుడు, మొదట నా దేవుడు. ఆ మొదట అనేటువంటిది మన హృదయంలో ఏమైపోవాలి? ఇంకా అలా ఉండిపోవాలన్నమాట అండి. ఉండిపోవాలి. నువ్వు అర్పించేది అది చిన్నదే కావచ్చు, అది పెద్దదే కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఒక ప్రార్థనే కావచ్చు, అది ఒక పాటే కావచ్చు, అది ఒక కానుకే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఆయన కొన్ని క్లూలు ఇచ్చేశాడు మనకి. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అన్నాడు ఆయన. అంటే మొదట ఎప్పుడైతే మనం ఆయనకు చేస్తున్నామో మిగతా అన్నీ ఆయన మనకి ఏం చేస్తానన్నాడు? మరి దాన్ని స్వతంత్రించుకున్నట్టే కదా. మరి క్లూ ఇచ్చాడా లేదా ఇప్పుడు దేవుడు మనకి? అన్యజనులు వెతుక్కున్నట్టు మీరు వెతుక్కోక్కర్లేదని చెప్పాడా లేదా ఆయన? వాళ్ళకి తెలీదు, తెలియక వాళ్ళు ఏం చేస్తారో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆలోచించుకుంటారు వాళ్ళు. మీరు అలా ఆలోచించొద్దు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. మీకేం కావాలో నాకు తెలుసు. అందుకని మీ పరలోకపు తండ్రి మీకోసం అన్నీ సిద్ధపరిచేశాడు. అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే మొదట నువ్వు చేయాల్సింది ఇది. ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. అంటే మనం ఏం చేస్తే ఏం జరుగుతుందన్న విషయం అక్కడ చెప్పబడిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి మరి? మొదట అనేటువంటిది పనిని మనం ఎప్పుడైతే చేసామో మిగతా అన్నీ ఏ టైంలో మనకి ఏది అనుగ్రహించాలో అవి అనుగ్రహించబడిపోతాయి అండి. అనుగ్రహించబడిపోతాయి. శ్రేయస్కరమైన ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు. అంత మాత్రమే కాదంట, కానీ అతని తల మీద ఏం పెట్టాడట? అపరంజి కిరీటం పెట్టాడట అండి. చెప్పాను మొన్న, బంగారము కంటే ఇంకా శ్రేష్టమైంది అపరంజి. అపరంజి తర్వాత ఇంకా శ్రేష్టమైంది లేదు ఇంకా. అందుకే బంగారము కంటే విలువైంది ఏంటి అంటే అపరంజి. ఆ అపరంజిని పోల్చాడు ఇప్పుడు అక్కడ ఆయన. ఆ అపరంజి కిరీటమును తెచ్చి అక్కడ పెట్టాడటండి, అతని తల మీద పెట్టాడట. దావీదు పెట్టుకున్నాడా, దేవుడు పెట్టాడా? ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే చాలామంది కిరీటాలు వాళ్ళకాళ్ళే పెట్టుకుంటున్నారండి. అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ పుట్టినరోజు అంటే కిరీటం పెట్టుకుంటున్నారు, ఇంకోటి ఏదంటే పెట్టుకుంటున్నారు, శుభకార్యాల్లో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ పెట్టుకునే కిరీటాలండి. అంటే కిరీటం పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళే ఏం చేసుకుంటున్నారు? అలంకరించుకుంటున్నారు. మనిషికి మనిషి అలంకరించుకోవటం వేరు, దేవుడు అలంకరించటం వేరు. దేవుడు అందరినీ అలంకరించడండి. ఇప్పుడు ఎస్తేరు కిరీటం ఆమె పెట్టుకుందా? దేవుడు పెట్టాడా? మనం పెట్టుకోకర్లేదు, ఆయనే పెడతాడు. ఆ కిరీటానికి తగిన పనులు మనము ఎప్పుడైతే మనం చేసామో, కిరీటం కోసం పని చేయకూడదో
కిరీటం కోసం పనిచేస్తే కిరీటం రాదు. కానీ మనము చేసే ప్రతి పని చక్కగా చెయ్యాలన్నమాట అండి. ఆసక్తితో చెయ్యాలి, ఆతృతతో చెయ్యాలి, ఆనందంతో చెయ్యాలి, సంతోషంతో చెయ్యాలి, ఉత్సాహంతో చెయ్యాలి. ఇవన్నీ మనలో చూస్తాడండి దేవుడు. ఇప్పుడు మందిరానికి వెళ్ళాలి, ఏం చెయ్యి మరి, తప్పదు. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, అమ్మగారు ఏమైనా ఫీల్ అవుతారేమో. ఇలా కాదు మనం మందిరానికి రావాల్సింది. ఎలా రావాలి మనం? ఆశతో, ఆసక్తితో, ఉత్సాహంతో, సంతోషంతో మనం ఏం చేయాలంట? మన ప్రభు దగ్గరికి మనం రావాలి. సొంత పనులు కొంత మానుకుని మనం ప్రభు దగ్గరికి రావాలండి. మనం ఏ పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చామో కూడా ప్రభువుకి తెలుసు. ఒక్కొక్కసారి కాని పనులు ఎదురవుతాయి. ఆ రోజు అసలు మందిరానికి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అయినప్పటికైనా మనం ఏం చేయాలి? వాటిని ఒక పక్కన పెట్టగలగాలన్నమాట అండి. సాతానుడు ఏం చేస్తాడంటే అట్టి ఇబ్బందులు మనకి కలుగు చేస్తాడండి. ఆ ఇబ్బందులను కూడా మనం ఏం చేయగలగాలి? జయించుకొని రాగలగాలన్నమాట అండి. అమ్మో, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, మా డాడీ దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు ఆయన కలుసుకోవాలి నేను అని. రాజును కలుసుకునే వాళ్ళు ఎవరన్నా నిరుత్సాహంతో వెళ్తారండి ఎక్కడికన్నా? ఉత్సాహంగా, సంతోషంగా మన తండ్రి దగ్గరికి మనము రావాలి, వచ్చి ఆయన కలుసుకోవాలి. మన పైరూపము దేవుడికి తెలుసు, మన అంతరంగం కూడా దేవుడికి తెలుసు. ప్రతిదీ దేవుడికి తెలుసండి. మనం నామకార్థంగా వస్తున్నామా, లేకపోతే నిజంగానే ఉత్సాహంగా, సంతోషంగా వస్తున్నామా? బాధ్యతగా వస్తున్నామా, భారంగా వస్తున్నామా? ఎలా వస్తున్నామో కూడా దేవుడు మనల్ని చూస్తాడండి. చూసి ఆయన దేనికి ఏమి ఇవ్వాలో ఆయన మనకి తగిన కాలంలో మనకి ఇస్తాడండి. ఏ కాలంలో ఇస్తాడో మనకి తెలీదు. కానీ ఏం చేస్తాడు ఆయన? దావీదుకి కిరీటం ఇస్తాడు అని దావీదుకి తెలుసా ఎప్పుడన్నా? తెలీదు. కానీ దేవుడు ఏం చేశాడు? అసలు ఇలాంటి కిరీటం, అది అపరంజి కిరీటాన్ని తెచ్చిపెట్టాడట అతని తల మీద. కానీ కిరీటాన్ని ప్రేమించాడా దావీదు? దేవుణ్ణి ప్రేమించాడా? ఇలాంటి జనులు తక్కువండి. కిరీటాలను ప్రేమించేవాళ్ళు చాలామంది ఉంటారు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అమ్మయ్య, ఈ జీవితానికి కిరీటం పెట్టేసావు, ఇంక చాలు ప్రభు, ఇంక ఈ జీవితానికి ఇది చాలు తండ్రి. ఏం చాలు? ఇంక నువ్వు చాలు, ఇంక కిరీటం ఉంది కదా నెత్తి మీద, ఇది పెట్టుకొని నేను ఊరేగుతా. బాగుంది కదా ఇది? ఎలా ఉంది ఈ మాట? ఎలా ఉంది ఈ క్రియ? అంటే ఇప్పటి వరకు నువ్వు చేసింది కిరీటం కోసమా? ఇప్పటి వరకు నువ్వు పనిచేసింది బహుమతి కోసమా? మనం ప్రయాసపడితే, పనిచేస్తే తప్పకుండా బహుమతి ఇస్తాడు ఆయన. కానీ బహుమతుల కోసం చేసేది నిజమైన ప్రేమ కాదని నేను చెప్తున్నాను. ఒరిజినల్ ప్రేమ దేవుడికి కావాల్సింది ఏంటి? ఒరిజినల్ ఎప్పుడైతే మన దగ్గర చూశాడో దానికి తగింది మనకి ఇచ్చేస్తాడండి. మనము లాక్కోవటం వేరు, దేవుడు ఇవ్వటం వేరు. దేవుడు ఇవ్వటం వేరు. ఈ రోజుల్లో సేవ అంటే ఎలా ఉంటుందంటే అండి, ఓ 10 మంది విశ్వాసాలను సంపాదించి మందిరం కట్టాలనుకుంటున్నామండి, మందిరం కట్టాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అంటేనంట డబ్బులు ఇవ్వండి అని అడగటం కాదంట, ప్రార్థన చేయండి అంటారట. మరి అంతకంటే ఇంకేమంటాము? డబ్బులు ఇవ్వండి అని అడుగుతామేంటి అన్నాడు ఓ పాస్టర్ గారు. అప్పటి వరకు నాకు తెలియదు ఆ రహస్యం. వీటి ఎలా ఉంటాయా అనుకున్నాను నేను.
మన చేత మందిరం నిర్మాణం చేపించాలని దేవుడు అనుకుంటే తప్పకుండా చెయ్యగలడు ఆయన. మనం కట్టేయాలని మనం అనుకుంటున్నామా? మన చేత నిర్మాణం చేపించాలని దేవుడు అనుకుంటున్నాడా? రెండు ఉంటుందండి. మనం అనుకున్నాము అంటే మనం అనుకున్నట్టే ఉంటుంది అది. దావీదు కూడా మందిరం కట్టాలనుకున్నాడటండి. ఎంత ఇష్టపడిపోయాడు దావీదుని, చాలా ఇష్టపడిపోయాడు దేవుడు. ఇవన్నీ కూడా మరి మనకు ఆశ్చర్యాన్ని కలిగెత్తున్నాయి. కానీ నువ్వు వద్దన్నాడు దేవుడు. నువ్వు కట్టొద్దు దావీదు, నీ చేతుల్ని రక్తం కనబడుతున్నా అంటే దావీదు యుద్ధాలు చేశాడు. నీ చేతులు యుద్ధాల రక్త మరకలు కనపడుతున్నాయి, నువ్వు కట్టొద్దు నాకు మందిరం, నీ కడుపును పుట్టినోడితోనే కట్టించుకుంటాను అన్నాడు ఆయన. అదేంటి ప్రభువా, చిన్న వయసు నుంచి నీ కోసం నేను ఎంత ప్రయాసపడితే నీవంటే నేను ఎంత ఆరాట పడిపోతుంటే నన్ను వద్దంటావేంటి అన్నాడండి దావీదు. అలాగే ప్రభువా నీ ఇష్టమయ్యా అని ఆ మందిరానికి కావలసినంతా సమకూర్చేసాడటండి ఆయన. సొలొమోనుతో కట్టించుకున్నాడు మందిరం దేవుడు. మందిరం అంటే మనం అనుకుంటాము ఏముందండి, ఇసుక సిమెంటు ఐరన్ ఇవే కదండి మందిరానికి కావాల్సినవి. దేవుని అనుమతి కూడా కావాలండి. ఏం కావాలి? దేవుని అనుమతి కావాలి. దేవుడు ఆ మందిరంలోకి రావాలి, ఆయన నివసించాలి. అందులోని చాలా ఉంటాయండి, ఇందులోని చాలా ఉంటాయి. మొదట మనమే ఆయనకి మందిరం అయిపోవాలి. ఏమైపోవాలి? నీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా అంటున్నాడు. మనమే మొదటి దేవాలయం అయిపోవాలి. ఆ నెక్స్ట్ది ఈ మందిరం. ఇది అందరూ కూడుకొని సమాజముగా కూడుకోవడానికి ఈ మందిరం, 10 మంది కూడుకోవడానికి ఈ మందిరం. అయినప్పటికైనా ఇందులో కూడా దేవుడు ఉండాలి. ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మనం వచ్చేసి 4 పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసి ఆహా ఓహో అనేసుకుని వెళ్ళిపోతే అది మందిరం అయిపోతుంది. అందులో దేవుడు ఉండాలండి, ఉండాలి. బలవంతంగా నువ్వు వస్తావా రావా, నువ్వు రాకపోతే అక్కడ చచ్చిపోతాను, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారటండి. దేవుడు రానంటే వీళ్ళు ఏమైపోతారంట? చచ్చిపోతారటండి. మరి దీన్ని ఏమనాలి? అంతే కదా. దేవుడు ఇష్టపూర్వకంగా అక్కడికి రావాలి, సంతోషంగా రావాలి, ఆనందంగా రావాలి. అక్కడ నివాసం ఉండాలి ఆయన. అది నివాస యోగ్యంగా ఉండాలి. అక్కడ ఆ స్థలం పరిశుద్ధపరచబడాలి. అక్కడ ఆయన పరిశుద్ధుడు గనక అది కూడా పరిశుద్ధపరిచేస్తాడు. మనము పరిశుద్ధం కలిగి జీవించాలి. ఆ రీతిగా ఉంటుందండి. ఆ పరంజి కిరీటాన్ని తీసుకెళ్ళి ఆయన తల మీద పెట్టేశాడటండి. ఆ పరంజి కిరీటం పెడతాడని దేవుడు అనుకోలేదు, కానీ వాటి కోసం ఆయన చేయలేదు. కానీ ఆయన ఆత్మతో సత్యముతో దేవుడు ఏం చేశాడు? ఆరాధించాడు. ఈనాటికి ఆరాధిస్తున్నాడట పరలోకంలో. హల్లెలూయా. ఇక్కడ ఏది చేస్తామా పని అక్కడ అప్పచెప్తాడటండి మనకి. నువ్వేం చేస్తావు అని అడుగుతాడటండి దేవుడు. ఇక్కడ ఏది ఇష్టపడుతున్నామో అక్కడ అదే ఇష్టపడతామంట అక్కడ కూడా మనం. అపరంజి కిరీటమును అతని తల మీద ఉంచావు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వలమడుగగా దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అంటున్నాడు. అతడంట ప్రభువా నాకు ఆయుష్నియ్యయ్యా అని వరమడిగాడటండి. ఎందుకు దావీదు నీకు ఆయుసు అన్నాడట దేవుడు. ఏమడిగాడు దావీదు? నాకు ఆయుష్ కావాలి ప్రభు, నా ఆయుష్ పొడిగిచ్చు అన్నాడంట. ఎందుకురా నీకు ఆయుష్ ఎందుకురా అన్నాడు దేవుడు. వచ్చే తరానికే
నిన్ను గూర్చి నీ గొప్పతనాన్ని గూర్చి చెప్పాలని ఉందయ్యా, అందుకని వచ్చే తరానికి కూడా చెప్పాలంటే నాకు ఆయుష్ ఉండాలి కదా ప్రభువా, నాకు ఆయుష్ ఇయ్యయ్యా అన్నాడంట. నిత్యము నీ మందిరంలో ఉండిపోవాలని ఉందయ్యా, అది నాకు ఒక వరం ఇయ్యయ్యా అన్నాడంట. మనల్ని వరం అడిగితే ఏమో అడుగుతామండి, నీకేం వరం కావాలో అడిగి అన్నాడు అనుకోండి దేవుడు. ఎందుకు అడిగాడో చూడండి, ఆయుష్ ఎందుకు అడిగాడో చూడండి. అంటే ఆ ఆయుష్ కూడా తన కోసం కాక దేవునికి ఉపయోగపడడానికి అడిగాడండి. అక్కడ ఆయుష్ని కూడా ఎంత ఆశ్చర్యమో చూడండి. మనిషి ఆయుష్ అడిగాడు అంటే భూ సంబంధించిన వాటి కోసమే అడుగుతాడండి, దేవుని కోసం అడుగుతాడా? ఈ భూ సంబంధించిన వాటి కోసం అడుగుతాడండి. అంటే అతనికి ఎంత ఆశ ఉందో మీరు ఆలోచన చేయండి. తన హృదయంలో ఎట్టి ఆశ అతను కలిగి ఉన్నాడో చూడండి. దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలము నిలిచే దీర్ఘాయువునిచ్చాడటండి. అదే మాట 71వ కీర్తనలు అనుకుంటా రాశాడు, సుఖజీవముతో గడిచే సంవత్సరాలను అతనికి ఇచ్చాడు అని ఉంటుందండి అక్కడ. అంటే దీర్ఘాయువు ఇచ్చాడు, రైటే. ఎందుకండి బాబు దీర్ఘాయువు ఎందుకండి బాబు, బీపీలు షుగర్లు అయ్యి ఎందుకు వచ్చిన జీవితం అని చెప్పేసి ఈ రోజుల్లో ప్రతి ఇంచుమించుగా చాలామంది నోటి నుంచి వచ్చే మాటలు ఏంటంటే, కాస్త మంచిగా ఉన్నప్పుడే పోతే మంచిదండి బాబు, మంచాలు పడితే ఎవరు చూస్తారా, ఇవే మాటలు వస్తున్నాయండి. కానీ అతను వృద్ధుడు దీర్ఘాయువుని ఇచ్చేసాడంట, అంటే బాగా వృద్ధుడు అయిపోయాడనే కదా అక్కడ అర్థం. ఆ దీర్ఘాయువునిచ్చి సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఇచ్చాడంటండి అతనికి. అంటే ఆ జీవితకాలం కూడా అతనికి ఎలాగిచ్చాడంట, సుఖంగా బ్రతికేలా చేశాడటండి. చాలామంది నేను సుఖంగా బ్రతకాలంటే ఇలా ఉండాలని సెట్ చేసుకుంటారండి చాలామంది. దావీదు అలా సెట్ చేసుకున్నది కాదు, అది దేవుడు అతనికి సెట్ చేశాడు. హల్లెలూయా. మనిషి సెట్ చేసుకుంటే అంతా చేసుకోలేరు, అస్తవ్యస్తంగా ఉంటుంది మనిషి చేసుకుంటే. కానీ దేవుడు సెట్ చేశాడు అంటే అస్తవ్యస్తాన్ని కూడా సరి చేసేస్తాడు ఆయన. అది అస్తవ్యస్తమైన పరిస్థితులను కూడా ఏం చేస్తాడు ఆయన, సరి చేస్తాడండి, సరి చేస్తాడు. అతను సుఖంగా జీవించాలి, వీడికి అంత ఆశ, నా గురించి ఇంకా చెప్పాలని వీడు ఆయుష్ని అడిగాడు అని నా గురించి ఎంత తపన పడుతుంటే వీడికి నేను ఎలా చెయ్యాలి అలా చెయ్యాలనుకున్నాడంట దేవుడు. చూసారా, మన ఆశను బట్టి, మన తృష్ణని బట్టి, మన కోరికలు ఉంటాయే, కోరికలు ఏమంటారో తెలుసా మీకు? వెళ్ళండి గొంతేలమ్మ కోరికలండి బాబు, వెళ్ళి గొంతేలమ్మ అంటే ఏంటో కోరుకుంటుందటండి. మరి నాకు తెలియదు, మీకు ఎవరికన్నా తెలిసేమో, ఎవరన్నా విన్నారో లేదో కానీ. వెళ్ళి ఎన్ని గొంతేలమ్మ కోరికలండి అంటారు. నాకు అది కావాలరా, నాకు ఇది కావాలరా అని అడుగుతుంది అంటండి. కోరికలు గుర్రాలు అయిపోతాయి అంటండి. కానీ ఈయన కోరిక ఎలాగుంది, దేవుడు మురిసిపోయేలాగుంది. ఎలాగుంది, ఇంకా నా గురించి చెప్తావంటరా బాబు, నీలాంటి చూడలేదురా బాబు నేను అని దేవుడు మురిసిపోయి, అయితే ఇవన్నీ నీకు అవసరం. ఏమవసరం? నీవు సుఖంగా జీవించాలంటే నీకు ఇవన్నీ అవసరమని, అతను సుఖంగా హ్యాపీగా ఉండాలి అంటే ఏమేమి అవసరమో వాటన్నిటినీ అతని కొరకు ఏర్పాటు చేసేసాడండి దేవుడు. ఎస్తేరు తన కొరకు తను ఏమన్నా ఏర్పాటు చేసుకుందండి? దేవుని యొక్క ఆజ్ఞలు తన హృదయంలో భద్రం చేసుకుంది. ఆ ఆజ్ఞల్ని అధికముగా ప్రేమించింది. వాళ్ళని ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు దేవుడు.
దేవుని యొక్క ఆజ్ఞలను అంటే అధికంగా ప్రేమిస్తే ఏం చెప్తాడన్నాడు ఆయన? చేశాడా లేదా? అప్పుడు ఆస్తి మీద పెట్టుకుందాం మనసట్టుకెళ్ళి ఎక్కడ పెట్టింది? జనాంగ రక్షణ కొరకు పెట్టింది. మనసు ఎక్కడ పెట్టింది? ఆ రోజున యూదులందరినీ తుడిచిపెట్టుకుని పోవాలటండి. అది సైతాను ప్లానం. కానీ ఎస్తేరు నడుము కట్టి నిలబడిందంటండి. పురుషుడు కాదు అక్కడ నిలబడతా, ఒక స్త్రీ నిలబడింది. అందుకే స్త్రీల గురించి రాస్తూ ఏమంటున్నాడంటే, మా యొక్క కుమార్తెలు నగరణకై చెక్కబడిన మూల స్తంభాల్లాగా ఉన్నారంటున్నాడు ఆయన. ఒక స్త్రీ అంటే బలహీనరాలు అంటారు చాలామంది. ఆమె శరీరానుసారంగా బలహీనరాలు కావచ్చు, కానీ ఆత్మలో బలహీనులు ఉండరండి. ఆత్మ ఎవరిదైనా, పురుషులదైనా స్త్రీలదైనా ఒకే ఆత్మ పనిచేస్తుంది. పురుషులకు పరిశుద్ధాత్మ ఒకలాగా, స్త్రీకి పరిశుద్ధాత్మ ఒకలాగా పనిచేయదు. ఇద్దరికి పరిశుద్ధాత్మ ఒకలాగే పనిచేస్తుంది. బాడీలో తేడాలు ఉంటాయి అంతే. పురుషుని బలం వేరుగా ఉంటుంది, స్త్రీ బలం వేరుగా ఉంటుంది. కానీ మనల్ని బలపరిచేది ఆయనే. ఆయనే తన నడుము కట్టుకుని నిలబడిందంట. యోధా జనాంగాన్ని అంతటినీ కూడా రక్షించుకుందండి. ఒక స్త్రీ తీర్మానం చేసింది అంటే, తన హృదయంలో పట్టుదల కలిగి ఉంది అంటే ఏదైనా చేయగలదండి. మంచి చేయగలదు, చెడు చేయగలదు. నేను చెడు చేయడానికి నేను ప్రోత్సహించే వ్యక్తిని కాదు, మంచిని చేయమని ప్రోత్సహిస్తాను నేను. మరి యేసుక్రీస్తు యూదుల్లో నుంచే కదా రావాలి. యూదులు అందరూ కూడా తుడిచిపెట్టుకుని పోతే ఎక్కడి నుంచి వస్తాడు? మరి గ్రంథాల్లో లిఖితమైపోయింది కదా, యోధుల్లో నుంచి వస్తాడని ఆయన. అది లేకుండా చెయ్యాలని సాతానుడు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రయత్నాలు జరిగినాయండి. కానీ ఒక స్త్రీ ద్వారానే వస్తాడు అని చెప్పేసి అన్నటప్పుడు అక్కడ మరియ నడుము కట్టింది. ఆమె నిలబడింది అక్కడ. ఈమె నిలబడిన చోట ఈమె నిలబడింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో నిలబడ్డారండి. ఆయన నాటిన చెట్లకంట ఆయన పేరు పెడతాడటండి. ఒక్కొక్క చెట్టుని తీసుకెళ్ళి ఒక్కొక్క చోట నాటుతాడంట, వాటికి ఆయన పేరు పెడతాడట. అవి వాళ్ళ పేర్లు కాదు. చాలామంది అనుకుంటారు ఎస్తేరు గారు అంటారు నన్ను. నా పేరు ఎస్తేరు కదమ్మా, షారా అని చెప్తాను నేను. అంటే మీరు ఎస్తేరు ప్రార్థనా మందిరం అంటున్నారు కదండి, అదే మీ పేరు అనుకుంటున్నాం అంటున్నారు. నా పేరు అంటే మందిరాన్ని కట్టేసాను అనుకున్నారంటండి. నేను పెట్టలేదమ్మా, నా పేరు ఇది అని చెప్తాను. ఆ పేరు ఎవరు పెట్టారు? అది నేను పెట్టుకోలేదు, అది నేను పెట్టుకోలేదు. నిలబడాలి, ప్రభువు కొరకు నిలబడాలండి. సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు ఆయనకి ఇచ్చేసాడటండి ఆయన. అబ్బా, దావీదు గారి లైఫ్ ఏం లైఫ్ అండి బాబు, నిజంగానే. అలా నాకుంటేనా నీకెందుకు ఉంటుంది? నువ్వేమైనా చేసి పడిపోయేవేట ఆయన కోసం? వాళ్ళకిలాగా నాకుంటేనా, వీళ్ళకి నాకుంటేనా అంటే నువ్వు వాళ్ళకిలా చేసావా, వీళ్ళకిలా చేసావా? వాళ్ళు ఎంతో చేశారు దేవుని కోసం, నువ్వు చేసింది ఏముంది? ఒక్కటి కూడా కరెక్ట్గా చేయలేరు చెప్పిన పని. ఇంకెలాగ జరుగుతుంది మనకి ఏదైనా జరగాలంటేని? చెప్పండి. తర్వాత అంటాడు కదా, సదాకాలము నిలుచు రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. గౌరవ ప్రభావాలు అనేటువంటి నీవు అతనికి ధరింపజేసేసావు. గౌరవము ప్రభావం అనేటువంటిది అంటే ఒక వస్త్రంలాగా ధరింపజేసాడటండి దేవుడు అతను. తర్వాత నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నొల్లసింపజేసి ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు. నిత్యము ఆయన ఆశీర్వాదానికి కారకుడిగా చేసేసాడటండి దేవుడు.
అతనే కాదంటే ఆశీర్వదించబడ్డం, అతని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడేటట్టుగా దేవుడు అతన్ని ఏం చేశాడటండి? నియమించాడు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఆయన సన్నిధిలో ఆయన అంట సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో ఉండేటట్టుగా మరి ఉల్లసింపజేసాడటండి. ఉల్లాసముతో దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడట? ఆయన ఆనందిస్తున్నాడటండి. చాలామంది ఆనందాలు చాలా రకాలుగా ఉంటాయన్నమాట. కొంతమంది టీవీ ముందు కూర్చొని ఆనందిస్తూ ఉంటారు, కొంతమంది నలుగురితో కూర్చుని ఆనందిస్తారు, కొంతమంది ఏ టౌన్కో వెళ్ళి వేటి కోసమో వెళ్ళి ప్రజలతో ఆనందిస్తారు. అలాగే రకరకాలు ఉంటుందండి, ఒక రకంగానే ఉండదు ఇక్కడ ఆనందం అనేటువంటిది. ఎవరికి ఎలా కావాలంటే అలా ఆనందిస్తూ ఉంటారు. కానీ దావీదుని ఎక్కడ ఆనందం కలుగు చేశాడట దేవుడు? ఆయన సన్నిధిలో కలుగు చేశాడట అతనికి ఆనందం. ఆయన సన్నిధిలో ఆనందించినట్టు ఆయన ఎక్కడా ఆనందించలేడటండి. మా పిల్లలు నాకు ఒక మాట చెప్పారన్నమాట. ఎంత నీరసంగా ఉంది, ఎంత బలహీనంగా ఉన్నా కూడా ప్రభు గురించి మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు అంటే దేవుడు మరి వాళ్ళని పంపించారంటే ఎందుకు పంపించారో మనకు తెలియదు అనేసి ప్రార్థన చేసుకుని ప్రారంభించినప్పుడు వాళ్ళకి ఇంకా రావాల్సింది వచ్చేస్తుంది అన్నమాట అండి. అప్పుడు అంత నీరసంగా ఉన్న మనిషిని హ్యాపీగా అయిపోతాను అన్నమాట నేను. ఎందుకని అంటే నా ప్రభు పని నాకు అప్పగించిన పనిని నేను చేశాను అనే ఒక సంతోషం, ఆనందం నాలో ఉంటుంది. ఒక్కోసారి నేను కూర్చునేటప్పటికి చాలా ఆకలితో కూర్చుంటానండి. లేచేటప్పటికి నా ఆకలి ఎక్కడ పోద్దో నాకు తెలీదు. అసలు ఫుల్ ఎనర్జీతో నేను ఉంటాను అన్నమాట అండి. ఆ నీరసం ఎట్టిపోద్దో నాకు తెలియదు. ఎలాగైనా మమ్మీ దేవుని పని చేసినప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు మమ్మీ, నీకు చాలా హ్యాపీగా ఉంటావు అని వాళ్ళు గ్రహించినట్టున్నారు. నాకు తెలియదు ఆ విషయం. అలా అన్నారన్నమాట. అసలు నేనున్నదే అందుకు కదమ్మా అన్నాను. నేనున్నదే నా ప్రభు పని చేయడానికే కదా నేనున్నాను. మరి ఆయన పని చేసినప్పుడు సంతోషించకపోతే ఇంకెప్పుడు సంతోషిస్తాను నేను? తినేటప్పుడు, తాగేటప్పుడు, వండుకున్నప్పుడు సంతోషించిన అవి రొటీన్గా అందరూ చేసేమే. కానీ దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేయడం అనేటువంటిది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట. నిన్న మంచి కళను దేవుడు చూపించాడండి. ప్రస్తుతం ఈ పనిలో ఉన్నావు అని ప్రభు చూపించారన్నమాట. అది మీకు తెలీదు, నాకు తెలియదు ఇప్పటి వరకు అలాగ ఉన్నానని. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించండి.